నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మురమల్ల ఉప మండల పరిధిలో పెన్మత్స కృష్ణంరాజు అధ్యక్షతన హిందూ సమ్మేళనం. హిందువులమనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందన్న పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద స్వామీజీ. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో 5వ వార్డులో పెన్షన్ల పంపిణీ. పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, వేగుల లీలాకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జడ్జి విజయ కామేశ్వరి. కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. పొద్దు పొడవక ముందే ప్రతి నెల మొదటి రోజునే అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లతో నిరుపేదల జీవితాలకు భద్రత భరోసా లభిస్తుందన్నారు. చోపెళ్లలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వయంగా లబ్ధారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 52 నూతన పెన్షన్లు మంజూరయ్యాయన్నారు. లబ్ధారులకు డిసెంబర్ నుంచి పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 42,257 మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుందని తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 18.43 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతోందన్నారు. పట్టా ఇచ్చారా? ఎక్కడ ఎవరు కూడా అడగలేదు కదా. అదే 3,000లో 6,000 ఆయనే ఈ బ్యాంకులు ఇచ్చారు. ఇది వరకు 3,000 ఎప్పటి నుంచి ఉంది? గత 5 ఏళ్ళలో 3,000 కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3,000 కదా. గత ప్రభుత్వం 5 ఏళ్లను కూడా రూపాయి కూడా పెంచలేదు. ఆయన అప్పుడు 3,000 చేశాడు. అదే 3,000 మొన్నటిదాకా ఉంది. ఇప్పుడు వచ్చిన 6,000 చేశారు. బాగా చేసిన, బాగా సహకరించారా బాబు గారు, చంద్రబాబు గారు? మీరు అందరూ ఆయన మీద అభిమానంగా ఉండాలి కదా. సంతోషేనా? ఒకటో తారీఖు ఖచ్చితంగా ఏం మిస్ అవ్వట్లేదు. అక్కడ ఆదివారం, ఒకటో తారీఖు ఆదివారం ఉంటే ముందు రోజు వచ్చేస్తుంది. 4,000 ఎప్పుడు నుంచి ఇస్తున్నారు? 4,000 తెలుగుదేశం అంటే ఎవరు ఇచ్చేది? ఎవరు ఇచ్చిన తర్వాత? ముఖ్యమంత్రి గారు ఎవరు ఇచ్చిన తర్వాత? చంద్రబాబు ఏం చెప్పారు? అంతకుముందు ఎంత ఉండేది? 3,000 ఇచ్చారు. 4,000 ఖచ్చితంగా ఒకటో తారీఖు అందుతుంది కదా. సంతోషమేనా? నాలుగు వేలు చేశారు. అవగాహన రహితంగా ప్రవర్తించడం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్థాయి నాయకుడికి సరికాదని మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాపక్షాన నిలబడి వారి అభిష్టాన్ని నెరవేర్చిన తీరు శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులకు మింగుడు పడని రీతిలో కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. సీనియర్ నాయకుడు తోట లాంటి వ్యక్తి మూర్ఖపు శిఖామణిగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు పరిధి మార్పు కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందనే కనీస అవగాహన తోటకు లేదని విమర్శించారు. నిన్నటి రోజున గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు, మరి ఆ మ్యాటర్ అంతా కూడా నేను
వినటం జరిగింది. వాళ్ళ యొక్క అనుచరుడు ఏదో ట్రూత్ నర్సరీ అని చెప్పి ఒక పెట్టుకుని ప్రతి దాంట్లో మన ప్రెస్ క్లబ్లో కూడా 10 దాంట్లో ఆయన పెడుతున్నా కూడా నేను చదవడం జరుగుతూ ఉంది. మరి దీన్ని చూస్తే నిజంగా ఈయన అమాయకుడు అనాలా, పరమ మూర్ఖ శిఖామని అనాలో నాకు అర్థం అవట్లేదు. ఇంచేతనంటే జిల్లాలో మనం రాజమండ్రి జిల్లాలో కలపడానికి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఈ డిసెంబర్ నెలాఖరుకి అంతా క్లియర్ అవుద్ది. కానీ ఏదో అపోహ పెడుతున్నారు, ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం చేసుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రజలను పక్కదారి పట్టిస్తూ గొప్పలట. ఏంటిది అంటే ఏమని చెప్తున్నాం మనం? మన జిల్లా మన మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతున్నారని చెప్తున్నాం. అంతే తప్ప అమలాపురం పార్లమెంట్లో తీసివేసి రాజమండ్రి పార్లమెంట్లో కలిపినట్టుగా ఎప్పుడైనా చెప్పామా? నేను మీ చెబితే మీరైనారు కదా కౌన్సిల్ మీటింగ్లో, మీ సభ్యుడు ఎవరు అడిగితే మరి మీరు కూడా అదే భ్రమలో ఉన్నారనుకుంటాను. కలవట్లేదా అని చెప్పి మీరు ప్రశ్నించారు నన్ను. మీరు అక్కడ ఇప్పుడు 5 సంవత్సరాలు మనకు ఓటు వేశారు, ఎంపీగా హరీష్ మాధుర్ గారికి, ఎమ్మెల్యేగా నాకు. మరి అలా మధ్యలో ఎలా మారుద్ది? ఏదో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది అంటే వంకర పోదాం. సేమ్ మీ బుద్ధి కూడా అలాగే ఆ కుక్కతోక వంకరలాగే మీ బుద్ధి వేళ ఆ రకం మారిపోయింది, ఆ రకం ఉందని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తేడతలం అవుతూ ఉంది. మరి మీరు అంటున్నారు పక్కనే పార్లమెంట్ కింద పాత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, పార్లమెంట్ అంతా కూడా ఒక జిల్లా కింద అనౌన్స్ చేశారు, దాన్ని ఒక తీరిగా వెళ్ళారని చెప్పి అంటా ఉన్నారు. మరి మీ కళ్ళు ఏమేని అని మీకేం మీరు ఎక్కడ ఉంటున్నారు? అసలు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా, ఎక్కడ ఫారిన్ కంట్రీలో ఉంటున్నారా? మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కాజులూరు మండలం. దాన్ని మీకు కలిసి ఉన్నాక ఆ కాజులూరు మండలం ఎక్కడ ఉంది ఇప్పుడు? వేళ కాకినాడ నియోజకవర్గం, కాకినాడ జిల్లాలో ఉన్న విషయం నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్ చెప్పడం జరిగిందే. ఈవేళ వరకు మిమ్మల్ని ఎప్పుడు మేము నీ వల్ల నువ్వే ఇది కలిపేసావు, నువ్వే అన్యాయం చేసావు, నువ్వు నీ సెటిల్మెంట్ల కోసం, నీ దోపిడీ కోసం, నీ యొక్క బ్యాచ్లు అమలాపురం ఉన్నటువంటి నీ గోండా బ్యాచ్ల్ని దాన్ని పోషించుకోవడం కోసం మండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి నువ్వు మన కోనసీమ జిల్లాలో కలపడం జరిగింది. మరి ఈ వారం వరకు ఈ మాట ఇప్పుడు అనలేదు, ఎంచేదంటే ఒక గౌరవంగా పోతున్నాం కాబట్టి. కానీ ఇంకా నీకు జ్ఞానోదయం అవ్వట్లేదా? అది ఏంటి మీ బాణి అంటే ఇక్కడ చాలా క్లియర్గా నిన్న మీటింగ్లో వచ్చింది మనకి. అమలాపురంలోనే మనం ఉంటాం, అమలాపురం పార్లమెంటు జిల్లా, అమలాపురం నియోజకవర్గం, అమలాపురం పార్లమెంటు జిల్లా మాత్రం రాజమండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, త్రిమూర్తి గారు 2009 వరకు కొవ్వూరు ఎక్కడ ఉందో కూడా అడిగాను నేను మిమ్మల్ని, నేను కౌన్సిల్ మీటింగ్లో అదే బాణిగా మీరు అడిగారు అని మళ్ళీ మీరు మరి మీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారంటే మీ యొక్క బుద్ధి తెలుస్తూ ఉంది. ఆవేళ పెట్టారు మీరు కుంపటే. ఏంటి ఆ కుంపటే? అమలాపురం పార్లమెంట్లో మండపేట నియోజకవర్గం ఉండాలి, కానీ రామచంద్రాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ ఉండాలని చెప్పి మీరు ఆవేళ ఓ ప్రపోజల్ పెడితే ఆవేళ మేము ఖండించాం. ఈవేళ మనకి అమలాపురం మీద కోపం కాదు, 5 మన గోదావరి దాటి సుమారు 60-65 కిలోమీటర్లు మనం వెళ్ళాలి. కానీ మీరు 2 నియోజకవర్గాలకు ఇబ్బంది ఉన్నదాన్ని పక్కన పెట్టి 5 నియోజకవర్గాలను ఇబ్బంది ఏ ప్రభుత్వం పెడతా అని చెప్పి జరగదాన్ని ఎందుకంటే ఇలా మీరు డైవర్షన్ చేస్తున్నారు, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి అడగడం జరిగింది. దానికి ఆవేళ మాట్లాడలేదు. ఈవేళ ఏదో మీరు చెప్తా ఉన్నారు. ఒకసారి మండపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించండి, ఆయన బుద్ధి ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే. ఈవేళ కూడా ఆయనకి రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ అంటే 10 కిలోమీటర్లు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. వెళ్తాం అంటే మీకు అది అంటే మీరు ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ మీకు ఇష్టమా కాదా? రాజమండ్రి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా గల జిల్లాలో కలపడం మీకు ఇష్టమా కాదా? అది ముక్కుసూటిగా చెప్పండి. అంతే తప్ప నిన్నేమన్నారు కౌన్సిల్ మీటింగ్లో మేము దీన్ని ఆమోదిస్తున్నాం, హర్షిస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరు పెట్టారు పక్కదారులు, ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారో ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఆ వేళ నీ యొక్క దోపిడీ కోసం మీ పక్కనున్న ఎమ్మెల్యేలు, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ గారు పెదపూడి మండలాన్ని తీసుకెళ్ళి చక్కగా అక్కడ ప్రజలు కోరుకున్నట్లుగా కాకినాడలో కలిపారు.
ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ గారు మన తాళరేవుని తీసుకెళ్లి కాకినాడలో కలిపారు. మరి పక్కన జగ్గంపేట సంటిబాబు గారు గోకవరం తీసుకెళ్లి రాయమండ్రిలో కలిపారు. మరి ఇంకొక వేణు గారు నీ సొంత నియోజకవర్గం కాదురుని తీసుకెళ్లి కాకినాడలో కలిపారు. అంటే ఏ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఏం అడిగితే అది ఆవేళ ప్రభుత్వం చేసింది. కానీ నువ్వు పట్టించుకోవడం మానేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఉప మండలంలో 1,00,000కు పైగా స్థలాల్లో జరుగుతున్న హిందూ సమ్మేళనాల్లో భాగంగా పోలవరం మండలం మురమల్ల ఉప మండల పరిధిలో పెన్మచ్చ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి హిందువు సమరస భావనతో గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందని హితవు పలికారు. ప్రధాన వక్తగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కార్యదర్శి ఆకెళ్ల రవికుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని, సమాజంలో అన్ని రకాల భేద భావాలను రూపుమాపి సమరసతతో కూడిన ఆచరణ, వ్యవహరణ, అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ, స్వదేశీ జీవన శైలి మరియు పౌర విధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం మన కర్తవ్యం. శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని చెప్పారు. సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు. చూడండి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తను 100 సంవత్సరాల పండుగగా చేసుకోవాలి అన్నట్లయితే ఒక అర్ధ గంటో లేదా గంటో నిడివి కలిగినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలని తయారు చేసుకుని దేశంలో ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో అన్ని టీవీ ఛానల్స్లోనూ ప్రోగ్రాంలు ఇవ్వలేదండి. ఇవ్వటం చేత కదా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని కూడళ్ళు ఉన్నాయో రాష్ట్రంలో, దేశంలో అన్ని కూడళ్లలోనూ ఆర్ఎస్ఎస్ అని చెప్పి, భారత మాత ఇది ఆర్ఎస్ఎస్ అంటారు అని చెప్పి ఫ్లెక్సీ బ్యానర్లు కట్టించుకోలేదండి. కానీ అలా ఎక్కడైనా చేసిందా? చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతోంది? 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలుగా ఇలాంటి మహానుభావులందరూ కలిసి సంఘర్షణ చేతన నిలబెట్టుకున్నటువంటి భారతీయ మూలాలు మనం ఇంతవరకు ఏం చేసుకున్నాం, తర్వాత సమాజంలో ఇంకా ఎలాంటి మార్పులు కావాల్సి ఉన్నాయి, వాటి కోసం మనం ఇంకా ఏ రకంగా పునరంకితం కావాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టుకుని సమాజంలో ఉండేటటువంటి ప్రతి హిందూ గుండె తలుపు తట్టడం కోసం, హిందూ చైతన్యం కలగడం కోసం, హిందూ సంఘటనంగా కలగడం కోసం, అంటే మేమంతా హిందువులుగా నిలబడి ఉన్నాము, మా తాతల కాలం నుంచి మేము ఏ రకంగా అయితే ఈ సంస్కృతి వారసులుగా నిలబడి ఉన్నామో, మా పూర్వీకులు మాకు ఎలాంటి వారసత్వాన్ని అయితే అందించారో అంతే స్వచ్ఛంగా అట్లాంటి శుభదాయకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయ సంస్కృతిని మా తరువాతి తరానికి కూడా మేము ఇదే విధంగా పంపించగలుగుతాము అని మనం ఏమేమి ఇంకా మార్పులు కావాల్సి ఉన్నామో నేర్చుకోవడం కోసం అని చెప్పి మనం సంఘర్షణ చేసినటువంటి 100 సంవత్సరాల సింహావలోకనాన్నే హిందూ సమ్మేళనంగా మనం ప్రతి హిందువు గుండె తలుపు తడుతున్నటువంటి పరిస్థితి. మనకి కుటుంబము ఏ రకంగా ఉన్నది ప్రస్తుతము, అలాగే మనం వాడుతున్నటువంటి వాటిల్లో మనకి హానికరమైనటువంటి వ్యర్థాలను కూడా మనం వాడేస్తూ ఉన్నాము. ప్లాస్టిక్ వాడుతున్నాం. ఇది మన హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మీరంతా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సమయాలు కోరత లేనందువల్ల మన ఇద్దరితో నేను ఇది ముగిస్తున్నాను. ఇది 100వ సంవత్సరం అని చెప్పేసి మనం జరుపుకునే గొప్ప పండగ లాంటిది అనమాట. హిందువులందరం ఏకమయ్యి హిందువులందరం కూడా హైందవ సంస్కృతిని నిలబెట్టడం. హైందవ సంస్కృతి అంటే ఏంటంటే మనకున్నటువంటిది మన ఇంట్లో మనం నిత్యకృత్యం మన పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్ని వదిలేయకుండా దాన్ని అనుసరించడం, అలాగే మన నదుల్ని సంరక్షించుకోవడం, మన గోవుల్ని సంరక్షించుకోవడం,
అలాగే మన పిల్లలకి మంచి నడవడిక అలవాటు చేయాలి. ఇది స్త్రీలుగా మనందరం చేయాల్సింది, పురుషులుగా కూడా చేయాల్సింది. ఇతిహాసాలని చదవడం. ఇతిహాసాలు ఎందుకు చదవాలి అంటే, రామాయణం చదువుతున్నాం అంటే రాముడు పాత్ర ఎలా ఉంది, రాముడు ఏ రకంగా నడుచుకున్నాడు, రాముడిగా మనం ఎలా మారగలం అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. మహాభారతం చదువుతున్నాం, ఎలా ఉంటే మనకి మంచి జరుగుతోంది, ఎలా ఉండకుండా ఉండాలి, మనం ఏ రకంగా ప్రవర్తిస్తే మనం అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటాం అనేటటువంటి విషయాలను కూడా మనం గ్రహించగలుగుతాం. అంతేగా ఆ రామాయణ భారత మహా ఇతిహాసాలన్నీ కూడా, గ్రంథాలన్నీ కూడా ఏదో పూర్వం నుంచి చదువుకునే గ్రంథాలని తీసి పడేసుకునేటటువంటి ఒక. అలాగే మేము ఈ మధ్య రామాయణం చదవాలి అనే ఒక సంకల్పం పెట్టుకున్నాం. ప్రతి ఇంట్లోనూ రామాయణం వాళ్ళ ఇంట్లో ఒక గ్రంథం చదువుతూ ఉండి రాముడి చరిత్ర తీసుకుంటే మన దేశం కూడా రామరాజ్యంగా మారుతుంది. నిరుపమానమైనటువంటి సంస్కృతి కలిగిన దేశము ప్రపంచంలో ఏ దేశము లేదు. అది ఒక్క భారతదేశం మాత్రమే. అందువల్లే ప్రపంచానికి ఏదైనా సమస్య వస్తే సమాధానం కోసం ఆ దేశాలు చూసే దిక్కు భారత వైపే. ఇది ఈ భారతదేశం యొక్క ప్రత్యేకత. ఎంత గొప్పదైనటువంటి దేశం ప్రపంచంలో లేదని చెబుతున్నాం మనం. కానీ ప్రపంచంలో ఏ దేశము అనుభవించినంత కాలం బానిసత్వాన్ని అనుభవించిన దేశం భారతదేశం. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. 800 సంవత్సరాలు మొగలాయుల చేతుల్లో నలిగిపోయాం, బానిసలుగా మారిపోయాం. మన కట్టు, మన బొట్టు, మన మాతృమూర్తులు, మన గోమాతలు, మన దేవాలయాలు, మన పురాణ గ్రంథాలు, మన విశ్వవిద్యాలయాలు మట్టు పెట్టబడ్డాయి, అగ్నికి ఆహుతి చేయబడ్డాయి, అరాచకాలకు గురయ్యాయి. పోరాటం చేశాం. ఒక ఛత్రపతి శివాజీని సృష్టించాడు భగవంతుడు. స్వయంగా అమ్మవారే వీర ఖడ్గాన్ని ఇచ్చింది ఆ తండ్రికి. ఒక రాణా ప్రతాప్ ఉద్భవించాడు ఈ ధర్మాన్ని కాపాడడం కోసం. బలిదానం చేసిన మహనీయుల గురించి చెప్పాలంటే నాకు ఇచ్చిన కాలాంశం కాదు, మళ్ళీ ఇదే తేదీ వచ్చే వరకు చెప్పొచ్చు. ఎందుకంటే 1,68,000 మంది బలిదానం చేస్తే మనం స్వేచ్ఛగా ఇక్కడ కూర్చున్నాం ఈ రోజున. జై శ్రీరామ్. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత ఏమిటి అంటే, నిస్వార్థంగా తన యొక్క స్వార్థం ఏమీ లేకుండా తన కొడుకు కోసమో, కూతురు కోసమో, కుటుంబం కోసమో కాకుండా ఈ దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాన్ని, ధనాన్ని, మనాన్ని విడిచిపెట్టి బలిదానం చేసినటువంటి మహనీయులు పుట్టినటువంటి వీరభూమి ఈ భారతదేశం. ఎంతో మంది తపస్సిద్ధులు తపస్సు చేసుకున్నటువంటి తపో భూమి ఈ దేశం. ఎందరో ఇలాంటి మునులు, ఋషులు ఉద్భవించిన ముని భూమి, ఋషి భూమి ఈ దేశం. విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీసేందుకు గత 2 సంవత్సరాలుగా జగంపేట శ్రీ ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో నిర్వహిస్తున్న ట్రై ఇట్ పరీక్ష ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు శ్రీ ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ బండారు నాగబాబు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 కేటగిరీలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 14వ తేదీన జగంపేట SBI బ్యాంక్ వద్ద జేవిఆర్ భవన్ లోని శ్రీ ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో సబ్ జూనియర్స్, జూనియర్స్ కి ఉదయం 10:30 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తారన్నారు. డిసెంబర్ 21వ తేదీన పాఠశాల క్యాంపస్ లో 10వ తరగతి కేటగిరీలో ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, సబ్ జూనియర్స్, జూనియర్స్ కేటగిరీలో ప్రథమ బహుమతి 5,116, 65% ఫీజు తగ్గింపు, ద్వితీయ బహుమతిగా 3,116 నగదు అందిస్తారన్నారు. శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ వి నాగవన్ మాట్లాడుతున్నారండి. మన విద్యా సంస్థలో ఈ సంవత్సరం 3వ ట్రైట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 14వ తారీఖున మా శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థలో అభివృద్ధిలో, విజయంలో సహకరించిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ట్రైట్ ఎగ్జామ్ అనేది 3 కేటగిరీలో జరుగుతుంది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్. సబ్ జూనియర్స్గా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, జూనియర్స్గా 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, సీనియర్స్గా ఓన్లీ 10th క్లాస్కి 3 కేటగిరీలో జరుగుతుంది. 10th క్లాస్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్గా 10,000 ప్రైజు, సెకండ్ ప్రైజ్గా 5,000 ప్రైజు, జూనియర్స్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్గా 5,116 రూపాయలు,
సెకండ్ ప్రైజ్గా 3,116 రూపాయలు. అలాగే సబ్ జూనియర్స్గా మొదటి ప్రైజు 5,116, రెండో ప్రైజు 3,116 రూపాయలు. ఇలా 3 కేటగిరీలుగా మొదటి రెండో ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ట్రైట్ ఎగ్జామ్లో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకునే ఒక మంచి సువర్ణావకాశంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ ట్రైట్ ఎగ్జామ్లో గత 2 ట్రైట్ ఎగ్జామ్లో కూడా 4 మండలాల నుంచి కూడా 2,000 మంది వచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడం జరిగింది. ఈ ట్రైట్ ఎగ్జామ్ నిర్వహించడం గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ ట్రైట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడంతో పాటు బయట కాంపిటేటివ్ స్పిరిట్ మిగతా స్కూల్లో విద్యార్థులతో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవడం జరుగుతుంది. పరీక్షల మీద భయాన్ని పోగొట్టుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అండి. దానికోసం ఈ ట్రైట్ నిర్వహించి మన జగ్గంపేట నియోజకవర్గంలో చుట్టుపక్కల 4-5 మండలాల నుంచి మనకి పిల్లలు రావడం, వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవడం జరుగుతుంది. ఇది 3వ ట్రైట్ అని తెలియజేయడం సంతోషిస్తుంది. డిసెంబర్ 14, 2025 ఈ ట్రైట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్ జూనియర్స్ కి జూనియర్స్ కి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, సీనియర్స్ కి మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో 5వ వార్డులో పెన్షన్ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిశెట్టి బాబీ పాల్గొన్నారు. స్థానిక 5వ వార్డులో కూటమి పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సత్యప్రభ లబ్ధారులకు పెన్షన్ పంపిణీ చేపట్టారు. నూతనంగా మంజూరైన పెన్షన్లను ఆయా లబ్ధారులకు ఎమ్మెల్యే సత్యప్రభ, మేడిశెట్టి బాబీ చేతుల మీదుగా అందజేశారు. ఇటీవల మృతి చెందిన పసుపులేటి బాబ్జీ భార్యను, కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. దయనీయ స్థితిలో ఉన్న ఆమెకు 50 కేజీల బియ్యం అందించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈయన దగ్గర తీసుకుని వైద్యం చేయించారు. కానీ ఈయనకే ఒక అమ్మాయి ఎలక్షన్ కమిటీ నిర్ణయాల మేరకు పార్లమెంట్ కోనసీమలోనే ఉంటుందని, రెవెన్యూ పరమైన పరిపాలనా విధానాలు రాజమండ్రిలో కొనసాగుతాయని మీడియా పరంగా ప్రజల అవగాహన కోసం వివరించడం జరిగిందని, ప్రజలకు పరిపాలన రెవెన్యూ పరంగా వివరించడానికి తప్పుగా మార్చి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఊరుకునేది లేదని, నియోజకవర్గం రెవెన్యూ పరిధి మార్పుపై నేను దుష్ప్రచారం చేశాననడం పూర్తిగా అవాస్తవమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాకు వివరించారు. ఎమ్మెల్యే వేగుళ్ల వ్యక్తిగత విమర్శలకు దిగితే నా భాషలో మార్పు చేస్తారు. అధికార మదంతో కూటమి నాయకులు నైతిక దాడులకు దిగుతున్నారు. రాజకీయంలో ఉందాగా వ్యవహరించాలని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. అందరికీ నమస్కారం. మరి నిన్న జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా లీలాకృష్ణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నేనేదో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టు ఇంకా చాలా మాట్లాడాడు అని చెప్తాను మాట్లాడుతున్నారు. అయితే అంత ఊగిపోతూ మాట్లాడవలసినటువంటి అవసరం కానీ, లేకపోతే అంత వ్యక్తిగతమైనటువంటి పదాలు కూడా మాట్లాడేటువంటి అవసరం ఏమొచ్చింది? నేను చెప్పినటువంటి మొన్న మీ అందరికీ చెప్పినటువంటి ప్రెస్ మీట్లో నేను చెప్పినటువంటి విషయాల్లో, అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి మనం రెవెన్యూ పరమైనటువంటి విషయాలు, పరిపాలనా పరమైనటువంటి విషయాలు రాజమండ్రి వెళ్ళి పార్లమెంట్ అనేటువంటిది అమలాపురంలోనే ఉంటుంది అనేటువంటి దాని మీదే చెప్పాను. కానీ ఇంకొక విషయాలు ఏమన్నా నేను జోగేశ్వరరావు గురించి కానీ, అతని గురించి కానీ, ఇతని గురించి కానీ ఏమన్నా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఏమైనా ఉన్నాయా? సరే, లీలాకృష్ణ గారు అంటే ఆయన చాలా పెద్ద ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి మంది కాదనుకో, మాట్లాడే రోజు వస్తుంది అప్పుడు మాట్లాడతాను అంతేగాని. అయితే ఈరోజు జోగేశ్వరరావు అంత ఊగిపోయి మాట్లాడేసి అంత వీరంగం చేసేవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అప్పుడు ఉండేటువంటి ఆ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలు ఆ ప్రభుత్వం తీసుకుంది.
ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో మెండపేట నియోజకవర్గ ప్రజలకే తెలియపరచాలనేటువంటి ఉద్దేశంలోనే ప్రెస్ మీట్ పెట్టాననేటువంటిది కూడా నేను చెప్పడం జరిగింది 1-2 సార్లు. పార్లమెంట్ అనేటువంటిది అక్కడే ఉంది. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదనేటువంటిది మాత్రమే చెప్పాను. కానీ అంతకు మించినటువంటి విషయాలు లేకపోతే వీళ్ళ గురించి నేను మాట్లాడినటువంటి సందర్భం ఏం లేదు. జోగి సార్ ఒక్కటి చెప్తున్నాను, వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడవలసి వస్తే నీ జీవితం అంతా కడిగేవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ఇష్టమైతే రండి కూర్చుందాం. నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో తెలీదు. కుక్కతో కొంకర లేకపోతే పిచ్చి ఎక్కింది. పిచ్చి నీకు ఎక్కింది, నీకు పిచ్చి ఎక్కింది కాబట్టే నువ్వు ఆ రకంగానే నీకు నేను మాట్లాడింది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి, ఎంతవరకు మాట్లాడాలో ఏది మాట్లాడాలో అది మాట్లాడండి. వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుందాం రండి. నేను మాట్లాడింది మీరు మాట్లాడింది రెండో దక్కును పెట్టుకుని చూసుకుంటే పిచ్చి కుక్క ఎవరికి కట్టిందో, పిచ్చి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో అనేటువంటి మీకు తెలుస్తాయి. రాజకీయపరమైనటువంటి విషయాలు మాట్లాడితే రాజకీయపరంగా సమాధానం చెప్తాను. లేదు ఇంకో రకమైనటువంటి మాటలు మాట్లాడతానంటే ఇదే రకమైనటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే నేను మాట్లాడేటువంటి భాష వేరేగా ఉంటుంది. మళ్ళీ ప్రజలకు కూడా చెప్తున్నాను ఈ సందర్భంగానే, నేను మాట్లాడినటువంటి నా స్టేట్మెంట్ చూసుకోండి, జోగేశ్వర గారు మాట్లాడిన చూసుకోండి. నేను అతని గురించి తప్పుడుగా మాట్లాడటం కానీ లేకపోతే ఇదేదో ఇంకోటని కానీ ఏం చెప్పలేదు కదా. నేను ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉందాం, మహమ్మారిని తరిమి కొడదాం అనే నినాదంతో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవ సందర్భంగా పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులతో ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి విజయ కామేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ వి కేశవరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ కీర్తి ప్రియ మీడియాతో మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, కావాలని అంటించుకుంటే వచ్చే వ్యాధిని అన్నారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు దగ్గర ఉండడం వలన హెచ్ఐవి ఇతరులకు సోకదని తెలిపారు. కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి రాదని కూడా అన్నారు. నేను డాక్టర్ ఎన్ కీర్తి ప్రియ, చిన్నపిల్లల వైద్యురాలు. ఇక్కడ పిఠాపురం గవర్నమెంట్ ఆసుపత్రికి సూపరింటెండెంట్. ఈరోజు మన హాస్పిటల్లో వరల్డ్ ఎయిడ్స్ డే గురించి సంబంధించి ప్రోగ్రామ్ జరుగుతున్నది. December 1 ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. దీంట్లో ముఖ్యంగా ఎందుకని ఈరోజు ఇలా చేసుకుంటున్నాము అంటే అందరికీ అవగాహన కల్పించడం గురించి. అసలు ఎందుకు అనేది, ఈ హెచ్ఐవి అనేది ఎందువల్ల వస్తుంది, రాకుండా ఎలా చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత ఎలాంటి ఆ జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. నేషనల్ వరల్డ్ ఎయిడ్స్ డే ఈరోజు, అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపుకుంటారు. అసలు ఏదైనా కానీ డిసీజ్ అనేది రాకుండా అరికట్టడమే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా అరికట్టడానికే మనం చూడాలి. అంటే ఎలాగా అంటే ఇప్పుడు వెంటనే మనకి ఏదైనా జ్వరం కానీ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిన వెంటనే కూడా బయట కాకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముందు మన ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పౌష్టికాహారం తీసుకోవడం కానీ, వేరే వాళ్ళ నుంచి ఒకరికి మనకి ఇచ్చే జ్వరాలు కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి దగ్గు, జలుబు, రొంప ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో జాగ్రత్త తీసుకోవాలి. చల్లగాల్లో తిరగకూడదు, వేడి నీళ్ళు తీసుకోవాలి. అలాగే ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే దగ్గరున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించి పరీక్షలు చేయించుకోవాలి. మనకి ఏమైనా డౌట్ ఉంది, ఇంకా ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా హెచ్ఐవి ఇలాంటివి ఉన్నాయి అంటే కనుక ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా దానికి అన్ని హాస్పిటల్లో కూడా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. మనకి హెచ్ఐవి సంబంధించినవి కాదు మిగతా అన్నిటికీ టీబీ సంబంధించినవి పరీక్షలు ఉన్నాయి. సో ఆ పరీక్షలు తొందరగా చేయించుకొని ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవడం మంచిదని నేను చెప్తున్నాను. తర్వాత అలాగే హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి కూడా అంటే రాకుండా మనం చూసుకోవచ్చు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా, వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా రాకుండా చేయొచ్చు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, పేషెంట్లు కూడా వాళ్ళు భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలి. అన్ని డిసీజెస్ లాగా ఇది కూడా ఒకటి అంతే. దాన్ని ఏదో ప్రమాదకరమైనది లాగా చూడదు. దాని అదేమీ ప్రాణహాని జరిగేది కాదు. దానికి మందులు వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాదు. అలాగే వాళ్ళతోనే ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ముట్టుకోవడం వలన, భోజనం చేయడం వలన, కలిసి ఒక ఇంటి దగ్గర ఉండడం వలన ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాదు, వాళ్ళకి హెచ్ఐవి రాదు. ఎప్పుడైతే వాళ్ళ రక్తం తగ్గుతుందో అలాంటి సమయంలో మాత్రమే వాళ్ళకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు రాదు.
తర్వాత వచ్చిన తర్వాత మందులు తప్పకుండా మందులు వేసుకోవాలి. భయపడుతూ అమ్మ బయటకు వెళ్ళి చెప్తే ఏదైనా. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్ఆర్బిహెచ్ఎల్ విద్యార్థులు మరియు ప్రిన్సిపల్ మైసెల్ఫ్ కేశవరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు శ్రీ కాశీ విశ్వనాథం, శ్రీ శోభన్ బాబు, శ్రీ ఈజే డేనియల్ మరియు ఇతర అధ్యాపక మిత్రులు ర్యాలీగా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవానికి ప్రతీకగా ప్లే కార్డులతో స్లోగన్స్ ఇస్తూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ ఈ ర్యాలీ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది, హాస్పిటల్ వైద్యాధికారి శ్రీమతి కీర్తి మరియు ఇతర హాస్పిటల్ సిబ్బందితో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఉప్పాడ సెంటర్ వరకు ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ఎయిడ్స్ ర్యాలీలో భాగంగా ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి అనే రోగకారక వైరస్ ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒకటే మార్గం, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని పిల్లలకు పెద్దలకు కూడా అవగాహన కలిగించడం జరిగింది. ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుందంటే, పరీక్ష చేయకుండా ఒకరి రక్తాన్ని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడి రక్తాన్ని ఆపరేషన్ సందర్భంలో కానీ, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పరీక్ష చేయకుండా ఆపరేషన్ టైంలో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడి రక్తాన్ని ఎక్కించినట్టయితే ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, విచ్చలవిడి శృంగారం, పరిస్థితులతో ఈ లైంగిక సంబంధాలను పెట్టుకున్నట్లయితే వాళ్ళ ద్వారా ఎయిడ్స్ సంక్రమించే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన కారణాలు తప్ప ఏ రకంగా కూడా ఎయిడ్స్ వ్యాధి మనకు సోకదు. దీని మీద అనేక అపోహలు ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు భోజనం చేసిన ప్లేట్లో మనం భోజనం చేయొచ్చు, అతను తాగిన మంచినీళ్ళు తాగిన గ్లాసులో మంచినీళ్ళు తాగొచ్చు, టీ తాగిన గ్లాసులో టీ తాగొచ్చు. వీటి వల్ల ఎయిడ్స్ వ్యాధి రాదు. ఎందుకంటే ఎయిడ్స్ క్రిమి హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ బయటకు వచ్చిన తర్వాత 30 సెకండ్లు మాత్రమే బ్రతుకుంటుంది. కాబట్టి సాధ్యం కాదు బయటకు వచ్చి బ్రతుకుండి వేరే వాళ్ళకి ఎఫెక్ట్ ఇవ్వడానికి. ఎఫెక్ట్ ఎప్పుడు ఇస్తుందంటే డైరెక్ట్ కాంటాక్ట్, సెక్జువల్ కాంటాక్ట్ ద్వారా లేదా రక్తాన్ని ఎక్కించడం ద్వారా. ఈ రెండు కారణాల వల్లనే, అందుకని ఎయిడ్స్ వ్యాధిని అంటువ్యాధి కాదంటే మనం అంటించుకునే వ్యాధి. మనుషులంతా కూడా సమైక్య భావనతో, మంచి అలవాటుతో, మన భారతీయ ఔన్నత్యంతో కుటుంబ జీవితాన్ని సక్రమంగా గడుపుతూ పరిస్థితులతో, పరపురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లయితే ఎయిడ్స్ వ్యాధిని ఈ సమాజానికి పారదోలడం, తరిమివేయడం చాలా ఈజీ. ఈ ప్రజలంతా ఈ విషయాన్ని గ్రహించి సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించడానికి తమ వంతు సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలని ఈ ఎయిడ్స్ నివారణ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వెలుగెత్తి చాటడం జరిగింది. అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనర్థాన్ని తెలియజేస్తూ నేను స్వయంగా రాసినటువంటి గేయాన్ని కూడా పాడి వినిపించడం జరిగింది. ఎయిడ్స్ బారి పడకోయి సోదరా, నీవు ఎల్లకాలం ఉండాలి సోదరా, ఎయిడ్స్ బారి పడకోయి సోదరి, నీవు సుఖశాంతితో వర్ధిల్లు సోదరి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మురమల్ల ఉప మండల పరిధిలో పెన్మత్స కృష్ణంరాజు అధ్యక్షతన హిందూ సమ్మేళనం. హిందువులమనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందన్న పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద స్వామీజీ. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో 5వ వార్డులో పెన్షన్ల పంపిణీ. పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, వేగుల లీలాకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం.
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జడ్జి విజయ కామేశ్వరి. ఎదురొష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.